హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ రియల్మీ 12 సిరీస్లో అరౌండ్ 17-18 వేల రూపాయల బడ్జెట్లో రాబోతున్న ఒక మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ రియల్మీ 12+ 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దీని బేస్ మోడల్ అప్రాక్సిమేట్గా 17-18 వేల రూపాయల బడ్జెట్లో ఉంటుంది. నిజంగా అదే బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా చూడదగ్గ స్మార్ట్ ఫోన్. ఎందుకంటే దీంట్లో కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి. అవేంటనేది ఈరోజు మనం ఈ అన్బాక్సింగ్లో తెలుసుకుందాం. బాక్స్ పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్మీ 12+ అని రాస్తుంది. రియల్మీ బ్రాండింగ్, బ్యాక్ సైడ్ మీకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. సోనీ LYT 600 మంచి ఫ్లాగ్షిప్ కెమెరా దీంట్లో యూజ్ చేశారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 6nm ప్రాసెసర్ ఇది. అలాగే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో అల్ట్రా స్మూత్ AMOLED డిస్ప్లే దీంట్లో యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి స్టార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. స్టార్ వాల్యూ హెడ్కి ఏమో మీకు 1.072 ఉంది, బాడీకి ఏమో 0.985 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. మన దగ్గర ఉంది పైనీర్ గ్రీన్ అనే కలరు, ఇది వేగన్ లెదర్తో వస్తుంది. అండ్ మన దగ్గర ఉంది ఏమో 8GB ప్లస్ 256GB మోడల్, టాప్ మోడల్ అనమాట. బేస్ మోడల్లో మీకు 8GB 128GB రావచ్చు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది పైనీర్ గ్రీన్ అనే కలరు, అలాగే ఒక 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, అలాగే TPU కేసు, సిమ్ ఎజెక్టర్ టూల్, ఇలాంటివి అయితే మనకి రెగ్యులర్గా అన్ని బాక్స్లో వచ్చినట్టే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు చూడటానికి చాలా స్లిమ్గా అండ్ లైట్ వెయిట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మేక్తోనే ఉంది. చుట్టూ ఫ్రేమ్ కావచ్చు, అలాగే మీకు బ్యాక్ సైడ్ ఏమో వేగన్ లెదర్తో వస్తుంది. ఇది మాత్రం చూడటానికి చాలా స్టైలిష్గా అంటే అది ఒక బాక్సీ డిజైన్తో వస్తుంది. ఎగ్జాక్ట్గా మీకు ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. అండ్ 7.87 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా అరౌండ్ 190 గ్రామ్స్ అయితే ఈ ఫోన్ ఉంటుంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా కాంపాక్ట్గా స్టైల్గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని బెజల్స్ కూడా కొంచెం చిన్నగా ఉండటం వల్ల చిన్న ఫామ్ ఫ్యాక్టర్లోనే పెద్ద స్క్రీన్ని మనం చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది చూడటానికి కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు వాడిన డిస్ప్లే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ దీంట్లో యూజ్ చేశారు. స్క్రీన్ క్వాలిటీ మాత్రం బాగుంది. అండ్ డేలైట్ కండిషన్లో కూడా బ్రైట్నెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బెటర్గానే కనిపిస్తుంది అనమాట. స్క్రీన్ ఈజ్ గుడ్. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని పంచ్ హోల్ కెమెరా మాత్రం కొంచెం చిన్నగా ఇచ్చారు. ఇది చూడటానికి చాలా అందంగా కనిపించింది. ఎందుకంటే మనకి 30,000 ఇలాంటి బడ్జెట్లో కూడా పెద్ద పెద్ద పంచ్ హోల్ కెమెరాలు కనిపిస్తాయి. అది చూడటానికి అంత గొప్పగా కనిపించవు. బట్ ఇంట్రెస్టింగ్లీ దీని పంచ్ హోల్ కెమెరా సైజు మాత్రం కొంచెం చిన్నగా ఉంది, అది బాగుంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటే టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు ఇంట్రెస్టింగ్లీ. అండ్ మీకు సెకండ్ స్పీకరు, అలాగే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ స్పీకరు, Type-C పోర్టు, అలాగే మీకు ఒక సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మీరు సిమ్ ట్రేని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ కూడా గుడ్, బాగుంది. అండ్ ఓవరాల్గా పోర్ట్స్ అండ్ బటన్స్ కూడా మంచిగానే మనకి కన్వీనియంట్గానే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, ఇది ఒక 6nm ప్రాసెసర్. అలాగే మీకు TSMC మేక్ అనమాట. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.6 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ అంటే పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ మీకు నియర్లీ 5,80,000 కంటే ఎక్కువగానే చేస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ ఆల్రెడీ ఈ ప్రాసెసర్ని మనం వేరే పేరుతో ఇంత ముందు కూడా చూసినాం. అండ్ ఇప్పుడు పేరు మార్చుకొని వేరే పేరుతో వచ్చినప్పుడు కూడా ఇది ఈ బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసరే. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ కూడా. అండ్ ఇది UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీతో ఇస్తున్నారు. అండ్ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ. సో ప్రాసెసర్ కూడా ఓకే, ర్యామ్ అండ్ రోమ్ కూడా ఓకే, గుడ్, మంచిగానే ఉంది ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉండటానికి. సో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ కెమెరా యూజ్ చేస్తారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ దీని గురించి మంచిగా చెప్తున్నారు వీళ్ళు, కెమెరా అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పి. అండ్ నేను కూడా ఫొటోస్ తీశాను. కెమెరా క్వాలిటీ మాత్రం నిజంగానే ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా చాలా బెటర్గా ఉంది. అండ్ 2x షాట్స్ కూడా, పోర్ట్రైట్ షాట్స్ మాత్రం చాలా న్యాచురల్గా వస్తున్నాయి. స్కిన్ టోన్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఓవరాల్గా కెమెరా మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు ఒక మంచి రిజల్ట్స్ అయితే పక్కాగా ఇస్తుంది. డిఫరెంట్ షాట్స్ కూడా నేను మీకు తీశాను. ఫ్లవర్స్, హ్యూమన్ ఫేసెస్, ఇవన్నీ కూడా ఒకసారి మీరు
అబ్జర్వ్ చేయండి. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఒకసారి చెక్ చేస్తే దీంతో మీకు 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం ఓన్లీ 1080pలో 60 FPSకి మాత్రమే లిమిట్ చేశారు. ఇది కొంచెం వింతగా అనిపించింది, వియర్డ్గా కూడా అనిపించింది. 1080p 30 FPSలో కూడా మళ్ళీ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది లేదు. అండ్ 4Kలో కూడా మీకు స్టెబిలేషన్ అనేది ఉండదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉంటుంది. బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ చాలా వింతగా 1080pలో 60 FPS మాత్రమే ఉంది. ఇది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీని పని చేసుకుంటూ పోతుంది. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. ఈ కెమెరా మనం చాలా ఫోన్స్లో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అదే కెమెరా అండ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఓకే, ఈ పర్టికులర్ బడ్జెట్లో ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక 2 కెమెరాలు ఉంటాయి, వీటి గురించి తక్కువ మాట్లాడుకోవడం బెటర్. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్. సో ఓకే, దీన్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. 30-40 వేల రూపాయల బడ్జెట్లో కూడా ఇస్తున్నారు కాబట్టి దీని మీద మనం కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు. అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మ్యాక్రో, అసలు ఇది తీసేయాల్సింది. అండ్ ఇది స్టిల్ 2 మెగాపిక్సెల్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇవి 2 గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మెయిన్ కెమెరా ఒకటి పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా, ఇది ఒకటే నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను. దీని పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ ఓఎస్ విషయానికి వెళ్తే ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో దీనికి ఉన్న మెయిన్ కాంపిటీటరు, వీళ్ళ కాంపిటీటర్ ఫోను Android 13తో లాంచ్ అయింది. అండ్ వీళ్ళు మాత్రం Android 14తో లాంచ్ చేస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. అండ్ 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు, 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. ఇది కూడా మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంట్లో బ్లోట్వేర్ అనేది మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా బ్లోట్వేర్ కొంచెం ఉంటుంది. అండ్ మీరు తీసేసుకోవాలి ఓపెన్ చేసుకొని. అండ్ దీంట్లో డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్తో వస్తుంది. అండ్ గూగుల్ డైలర్లో కూడా ఇప్పుడు మీకు కాల్ రికార్డింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏం లేదు, ఒక చిన్న బీప్ లాంటిది వస్తుంది కాబట్టి అది కూడా మీకు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. యూఐ మాత్రం చాలా ఫ్లూయిడ్గానే ఉంది, ఫాస్ట్గానే ఉంది. Android 14తోనే వస్తుంది కాబట్టి ఓకే గుడ్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. AMOLED స్క్రీన్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో మీకు 2 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్, 3 ఇయర్స్ పాటు అప్డేట్స్ కూడా ఇస్తారు కాబట్టి ఇది ఇంకొక 3 ఇయర్స్ వరకు దీన్ని మీరు వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ఈ పర్టికులర్ బడ్జెట్లో వీళ్ళ కాంపిటేటర్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాంటి బ్యాటరీ అండ్ ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా బరాబర్ అలాగే ఇస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఈ పర్టికులర్ బడ్జెట్ చాలా బెటర్ అనే చెప్పాలి. సో ఇవన్నీ ఫీచర్లన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్గా వేగన్ లెదర్ డిజైన్ మీకు చాలా నచ్చుతుంది, చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంటుంది. అండ్ ఓవరాల్గా లుక్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. పర్టికులర్గా ఈ గ్రీన్ కలర్ మాత్రం చూడటానికి చాలా స్టైలిష్గా అనిపిస్తూ ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. సో ఇది Realme 12+ 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. గుర్తుపెట్టుకోండి, దీని బడ్జెట్ 17-18 వేల రూపాయలు విత్ కార్డ్ ఆఫర్స్తో వస్తాయి. చూడండి, బాగుంది ఫోను. అంతకంటే పైకి వెళ్తే 20,000 దాటిపోయింది అనుకోండి, అసలు వదిలేయండి, అక్కడ మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 17-18లో ఉంటేనే దీన్ని చూడండి. సో ఇది నా ఒపీనియన్. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.